నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవనారద సూనుద నమో నమో నారాయణతే నమో నమో భవనారద సూనుద నమో నమో నారాయణతే నమో నమో భవనారద సూనుద నమో నమో నారాయణతే నమో నమో. ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎందుకెత్తారో తమరే వివరించి చెప్పండి స్వామి. అవశ్యం, తప్పకుండా చెప్తాను. జాగ్రత్తగా వినండి భక్తులారా. ఇది అందరూ తెలుసుకోవలసిన విషయం. ఆ పరమాత్ముని లీలలు అనంతమైనవి, అద్భుతమైనవి. కృతయుగంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతని భార్య లీలావతి, కొడుకు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు పరమ విష్ణుభక్తుడు. హిరణ్యకశిపుడు తన తనయుని చేత విష్ణుభక్తి మాన్పించవలెనని అనేక హింసల పాలు చేస్తాడు. అయినా ప్రహ్లాదుడు విష్ణుభక్తి వీడడు. హిరణ్యకశిపుడు విసిగిపోయి, నీ దేవుడు అంతా ఉన్నాడంటున్నావు, ఈ స్తంభమునందు చూపగలవా అని అడిగాడు. సందేహము ఎందుకు తండ్రి అని ప్రహ్లాదుడు అన్నాడు. హిరణ్యకశిపుడు గదతో స్తంభమును పగలగొట్టగా శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహరూపమును దాల్చి హిరణ్యకశిపుని పొట్టను తన చేతి వాడి గోళ్లతో చీల్చి చంపివేశాడు. అతని ఉగ్రరూపం చూసి భయపడి దేవతలు పారిపోయి వైకుంఠముననున్న శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించారు. శ్రీ మహాలక్ష్మి చెంచులక్ష్మిగా భూమికి వచ్చి ఉగ్ర నరసింహమూర్తిని తన చల్లని చూపులచే శాంతపరచి ఈ క్షేత్రమున వివాహమాడింది. ఇంద్రాది దేవతలు నారదాది మునుల కోరికపై లక్ష్మీ నరసింహస్వామిగా కొండపై వెలసి నాటి భక్తుల కోర్కెలు తీర్చసాగాను. కొందరు భక్తులు స్వామిని అప్పా అని, మరికొందరు భక్తులు అన్నా అని పిలవసాగారు. నాటి నుండి సింహాద్రి అప్పన్నగా అవతరించి భక్తుల మనోరథాలు ఈడేరుస్తున్నారు. అర్థమైంది కదా భక్తులారా? ఇది సింహాద్రి అప్పన్న చరిత్ర. మనం కొలుస్తున్న స్వామే అప్పన్న, అతనే లక్ష్మీ నరసింహస్వామి. గురూజీ తమ ఆశీస్సుల వల్ల ఆ శ్రీ మహావిష్ణువు చరిత్రను వినగలిగాం, ఆ లక్ష్మీదేవిని చూడగలిగాం. ఆకలిస్తాం మా తొందర కానీ అమ్మా. ఏట్రా కాసేపు ఆగొచ్చుగా, అయిపోవచ్చినదిగా. బయట తల్లి, నువ్వు నీ కొడుకొచ్చారు. అప్పలకొండ ఎక్కడా? ఆడెక్కడున్నాడు ఆడికే తెలదు, నాకే మెరక. ఓ లప్పో, ఏంట్రా లోట ఖాళీ అయింది, కళ్ళు పోయి.
నిన్న డబ్బులైరా అయ్యలేదు పోయి. మళ్ళీ అరు అడుగుతున్నాడు సిగ్గులేదు మొహానికి అప్పుడే అయిపోయినదే. నాకు గాని తిక్కరేగిందనుకో ఇస్తాలే అప్పు ఇస్తాను ఈ అప్పలమ్మ సంగతేడో చూపిస్తాను. ఇస్తానన్నాను కదా పోయి. అది అప్పలమ్మ దెబ్బ అంటే అది. అప్పలమ్మ నీ గోల్డెన్ చేత్తో గ్లాస్ ఎయ్యవే, కొంచెం ఎయ్యవే అప్పలమ్మ. నీది అప్పేగా, ముందు డబ్బులిచ్చాడు. డబ్బులేముందులే, అప్పుడు మాట్లాడదు గాని. డబ్బులదేముందులేవే, మనం వాయితేగా. ఏటి? డబ్బులదేముందిలే గాని నిన్ను చూస్తుంటేనే కాయ పెక్కిపోతుందా? ఏటెక్కేది దొంగ సచ్చినోడా. ఏమే గొంతెండిపోతుంది, కొంచెం పొయ్యవే. డబ్బులిస్తేనే పోతాను, లేకపోతే లేదు. కొట్టావు కదా ఒక దెబ్బ, ఆ దెబ్బ కన్నా పొయ్యవే. ఏటి దెబ్బ కొడితే అరువు పోయాలా? డబ్బులిస్తేనే పోతాను. ఈ అప్పలమ్మ మాట అంటే మాటే. నువ్వేట్రా పో, ఇంకొంచెం పోయి ఎల్లి డబ్బులు తీసుకురా. ఇట్రాయో మాట చెప్తా. ఏటి? కొంచెం అరువు పొయ్యవే. అరువు లేదు సరువు లేదు, డబ్బులు తెత్తేనే కళ్ళు. పో బయటికి. నీ పేరు అప్పలమ్మ అయితే నా పేరు అప్పల కొండే. డబ్బులు తీసుకొచ్చి ఈ కళ్ళు తాగుతా, నీ అంతు తేలుస్తా. ఎల్లెల్లు, నువ్వు డబ్బులు తెత్తేనే కళ్ళు. ఎల్లెల్లవయ్యా. డబ్బులు తీసుకొస్తాను, ఎవరికి పోయిగాక. నువ్వు ఎవరికి పోయిగాక, డబ్బులు తీసుకురా. ఎవరికి పోసినా ఊరు కాను. అయ్యగారు, ఏంటప్పలకొండ? నాకు 200 రూపాయలు అవసరమయ్యా. నీ మాటలన్నీ అబద్ధాలే, నువ్వెప్పుడు ఇలా చెప్తావు, ఎలా నమ్మాలి? ఇంట్లో పిల్లోడికి ఒంట్లో బాగలేదయ్యా. నిజమయ్యా, నేను చెప్పేది నమ్మండి అయ్యా. అప్పన్న స్వామి మీద ఒట్టయ్యా, నిజమయ్యా, ఇంట్లో పిల్లోడికి బాగలేదయ్యా. సర్లే, నీ మాటలు వినలేను గాని మీ ఆవిడ ఖాతాలో రాసుకుంటాలే. మీరు చల్లగా ఉండాలయ్యా. తగలుస్తుంది. అప్పని స్వామి మమ్మల్ని చల్లగా చూడయ్యా. ఆంజనేయులు, అప్పారావు, ఇందా ఆనందరావు, బయట తల్లి. హాయ్ అయ్యా. ఏటయ్యా 200 తక్కువ ఇచ్చావు? మీ ఆయన 2 రోజుల ముందు 200 పట్టుకెళ్ళాడు, 200 కట్టు అందుకు. అలాగా? నా పైడి తల్లి పనిచేసే కాడ 200 తీసుకొచ్చి ఇంగ్లీష్ దొరలు తాగే మందు తాగాను. ఇప్పుడేమో డబ్బులు అయిపోయినాయి, ఇదిగో ఈ కళ్ళు తాగాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మందు తాగడానికి డబ్బులు లేవు. నా పైడి తల్లి లక్ష్మీదేవిని పట్టుకొస్తుంది. రాయే నా పైడి తల్లి, రాయే ఇవే పైడి తల్లి, నా బంగారు పెళ్ళాం. ముందు పెట్టవే లక్ష్మీదేవిని. నా బిడ్డ కూడి తిని 3 రోజులు అయ్యింది మామ. ఏమో మన బిడ్డే, నీ బిడ్డ కాదు, మన బిడ్డే 2 రోజులు అయింది. మరి నిన్ను మొగుడిని కదా, 2 రోజులైంది. ఇవ్వవే నీ అప్ప. నీకు దండం పెడతాను మామ. వద్దు మామ, నీకు దండం పెడతాను మామ. వద్దు మామ. హరిహరి నారాయణ ఆదినారాయణ, 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 హరిహరి నారాయణ ఆదినారాయణ.
హరిహరి నారాయణ ఆదినారాయణ 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 హరిహరి నారాయణ ఆదినారాయణ. నా మీద అరుస్తావా నువ్వు? బాగానే వండినట్టుంది. ఏమేవ్ నిన్నేనే కోడి కూర వండమన్నాను, వండావా? అమ్మయ్యా, చెప్పేది నీకేనే. కోడి కూర వండమన్నాను, వండావా? అవునయ్యా, మేస్త్రి దగ్గర 200 తీసుకున్నావు, నా జీతం అంతా లాగేసుకున్నావు. కూరట్టే వండి పెట్టేదయ్యా నేను, చెప్పయ్యా. ఏమేవ్ నేను నీ మొగుడని తెలుసు కదా, నేను మనిషినేనని నీకు తెలుసు కదా. ఎట్టా వండి పెట్టేదయ్యా నేను? నాకు ఆకలి అవుతుందని తెలుసు కదా. ఏమే నేనింత చెప్పినా నీ చెవికి ఎక్కడం లేదా? నీ అయ్యా ఏమే ఆకలితో వస్తాడు మొగడు, ఫుల్లగా తాగి వస్తాడు. ఆడికి అన్నం పెట్టాలో తెలీదే నీకు? కూరకి డబ్బులు లేదు. అయ్యా నిన్నేం చేస్తానో చూడవే. ఇట్ట కాదు, అసలు నిన్ను ఏం చేస్తానో చూడవే. ఇప్పుడు నా చేతిలో అయిపోయావే. కోడి కూర వండుతావా లేదా? మందంతా దిగిపోయింది, మళ్ళీ మందు కొట్టాల్సిందే. అమ్మా ఏమైందమ్మా? అయ్యా కొట్టాడా? ఎప్పుడు ఇంతేనమ్మా, డబ్బులు అడిగితే ఇవ్వడు, అడిగితే కొడతాడు. బాధపడకమ్మా, నేను నీకున్నాను. ఇదిగో అమ్మా డబ్బులు, తీసుకో. ఊరుకో అమ్మా, తీసుకో అమ్మా, తీసుకొని వంట చేయమ్మా. నీకెక్కడివిరా డబ్బులు? ఎక్కడివిరా? అక్కడ అప్పన్న పాట పాడితే గుళ్ళో ఇచ్చారమ్మా. బాధపడకమ్మా, తీసుకో. అలాగా, బాధపడకమ్మా. నా బంగారు కొండ. హలో, ఏవయ్యా నేను గుర్తున్నానా? డబ్బు తీసుకున్నావు అప్పుగా, సంవత్సరం అయిపోయింది. సింహాద్రి అప్పన్న కొండకి వెళ్ళొచ్చావు, ఇంతవరకు నా అప్పు తీర్చలేదు. 3 రోజుల లోపల గనక నా అప్పు తీర్చకపోతే నా సంగతి తెలుసుగా నీకు విశ్వరూపం చూపిస్తాను. ఏంట్రా చూసుకొని నడవచ్చుగా? దేవుడి పాట పాడుతున్నాం బాబు. ధర్మం దేవుడి పాట లేదు, ధర్మం లేదు, పోరా. వచ్చేస్తారు రోడ్డు మీదకే. మిమ్మల్ని ఎప్పటికైనా సింహాద్రి అప్పన్న కాపాడుతాడు. అప్పన్న స్వామి. అప్పలమ్మో, ఇదిగో 10 పదులు తీసుకొచ్చానే. అన్నట్టే తెచ్చావే. నీకు 2 పదులు బాకీ, ఇంకా 8 పదులున్నాయే. సచ్చినాడు మాట తప్పుతాడు అనుకున్నా, మాట మీద నిలబడ్డావే. ఎలాగైతేనే నా బాకీ ఇచ్చేసావు. ఈ కొండ మొత్తం ఇవ్వవే నీ అయ్యా. సరే కానీ కానీ హరిహరి నారాయణ ఆదినారాయణ హరిహరి నారాయణ ఆదినారాయణ హరిహరి నారాయణ
నారాయణ ఆది నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ. బయట తల్లి నీ కొడుకు గుళ్ళ పడిపోయాడు. అలాగా? అమ్మో అమ్మో అమ్మో, నా బాబు నా బాబు నా బాబు ఏమైందమ్మా అలా పరిగెడుతున్నావు? నా బాబు గుళ్ళో పడిపోయాడంట. బాబు సింహాచలం, నాన్న సింహాచలం, ఏటైందిరా నీకు? బాబు బాబు సింహాచలం, నాయన నాన్న సింహాచలం, ఏటైందిరా నీకు? నాన్న ఏటైందిరా నీకు? నాన్న సింహాచలం, నేనురా మీ అమ్మనిరా, ఒక్కసారి చూడరా. నాన్న ఏమైంది నీకు? నాన్న చూడరా ఒక్కసారి. ఈ పైడతలు ఎక్కడ పెట్టి వచ్చినాదో ఏమో డబ్బులు. ఇక్కడ కూడా లేవు, ఇక్కడ కూడా లేవు. అయ్యా గొంతు తాతాలాడిపోతుంది మందు కోసం. ఏ పడతారులే, నువ్వు ఎక్కడ చచ్చావే? ఇది ఎక్కడ పెట్టిందో ఏమో, ఒక్క 10 రూపాయలు కూడా కనపడలేదు. ఓలప్పు నువ్వు ఇట్రాయే. ఏంట్రా పైడి తల్లి ఎటు వెళ్ళిందో చూసావా? ఓ 10 రూపాయలు అంటే ఇయ్యే. నీ కొడుక్కి ముక్కలేమో రక్తం పడతా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళింది రసాచినోడా. ఏంటి నా కొడుకు సింహాచలం ముక్కులో నుంచి రక్తం పడుతుందా? 10 రూపాయలు నెడుతున్నావు సచ్చినోడా, హాస్పిటల్కి వెళ్ళిసావు. ఒరే సింహాచలం నాయనా, నా తండ్రి ఏమైందిరా నీకు? నాయనా బిడ్డ బిడ్డ, అబ్బో తండ్రి స్వామి, నా ప్రాణమైన నా కొడుకుని కాపాడు స్వామి. నా తప్పులన్నీ ఒప్పుకుంటాను స్వామి. దండాలయ్యా. ఎవరమ్మా మీరు? నా పేరు పైడి తల్లయ్యా. నా బిడ్డకి తల్లో గడ్డ కట్టిందంటయ్యా. డాక్టర్ బాబుకి చూపిస్తే ఆపరేషన్ చెయ్యాలన్నారయ్యా. ఆ ఆపరేషన్కి 5 లక్షలు అడిగారయ్యా. 5 లక్షలు నేను ఎట్టే తెచ్చేదయ్యా? నేను కూలీనాలు చేసి బతికేదాన్నయ్యా. వారం రోజుల్లోగా ఆపరేషన్ చెయ్యకపోతే నా బిడ్డ చచ్చిపోతాడని చెప్పారయ్యా. అయ్యా దిక్కులేని వాడికి దేవుడే దిక్కయ్యా. నా బిడ్డకి సింహాద్రప్పని పేరు పెట్టానయ్యా. మీరు గొప్పవాళ్ళని, దేవుళ్ళ లాంటి వారని మిమ్మల్ని నమ్మి నా బిడ్డని మీ దగ్గరికి తీసుకొచ్చానయ్యా. ఏదో ఒకటి చేసి నా బిడ్డని బ్రతికించండి అయ్యా. నా బిడ్డని బ్రతికించండి అయ్యా.